శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 2 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రం రాత్రి 7 గంటల 41 నిమిషాల వరకు ఉంది. మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కుజుడి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు కొనాలన్నా అమ్మాలన్నా, గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. ఆటంకాలు ఎక్కువ వస్తాయి. సాధ్యమైనంత వరకు వాటిని పోస్ట్ పోన్ చేసుకోండి, లేదా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని కొనటం అమ్మటం చేసుకోండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా 1కి 10 సార్లు డీల్ జాగ్రత్తగా చేసుకోండి. సోదర సోదరీమణులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మేషంలో, అంటే కుజుడింట్లో ఉన్నాడు. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి బలం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల గురించి ప్రయత్నాలు చేయడానికి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవి బలం ఈరోజు చాలా బాగుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది కాబట్టి గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ చేసుకోవటానికి ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఈ నక్షత్రం అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి, మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు పొందడానికి ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది. అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యమైన యాత్రలు చేయటానికి, ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది. అంటే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే మీకు విజయసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శుభముహూర్తాలను మనం పరిశీలిస్తే ఉదయం 7 గంటల 15 నిమిషాలకి వృషభ లగ్నం బలం బాగుంది, ఆపరేషన్లకు అనుకూలం. అలాగే ఉదయం 11 గంటల 1 నిమిషానికి కర్కాటక లగ్నం బలం బాగుంది, ఆపరేషన్లు చేయించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సర్జరీ, ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే ఉదయం 7:15కి, ఉదయం 11 గంటల 1 నిమిషానికి అద్భుతంగా లగ్న బలం ఉంది. ఆ టైంలో ఆపరేషన్లు చేయించుకోండి. అలాగే మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాలకి సింహలగ్నము, మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు కన్యాలగ్నం కూడా బలం బాగున్న లగ్నాలు. ఈ టైంలో ఇంపార్టెంట్ పనులు ఏవైనా చేసుకోండి. ఆపరేషన్లు కూడా ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు. మధ్యాహ్నం సింహలగ్నం, కన్యాలగ్నంలో కూడా ఆపరేషన్లకు బలం బాగుంది. అయితే సింహలగ్నం, కన్యాలగ్నంలో ఏ ఇంపార్టెంట్ పనులైనా చేసుకోవచ్చు. వాటికి కూడా లగ్న బలం బాగుంది. ఈరోజు ఇలా లగ్నాలను బట్టి ముఖ్యమైన పనులు చేసుకొని విజయం అందిపుచ్చుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశిఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా అభివృద్ధి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురైనా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపార పరంగా విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. రావలసిన ధనం సకాలంలో వచ్చే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నట్టుండి ఒక జర్నీ చేయాల్సి వస్తుంది. అలాగే బంధుమిత్రులతో శత్రుత్వాలు పెరిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ శత్రువులతో కానీ మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు శత్రుత్వం రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ తక్కువ మాట్లాడండి. అలాగే సింహరాశిని తీసుకుంటే
సింహరాశి వాళ్ళు కూడా ఈరోజు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండండి, చిరునవ్వుతో మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. కర్కాటక రాశికి, సింహరాశికి 2 రాశులకు కూడా ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుకోండి. అలాగే సింహరాశి వాళ్ళు శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. శత్రుబాధలు పెరిగే సూచనలు సింహరాశికి ఎక్కువ ఉన్నాయి. పనుల్లో కూడా కొంచెం సింహరాశి వాళ్ళకి ఆటంకాలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృత్తిలో కూడా స్థిరత్వం పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కెరీర్లో ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు కూడా బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. బంధువులతో కానీ మిత్రులతో కానీ అకారణ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రు బాధలు తులారాశి వాళ్ళకి పెరిగే సూచనలు ఉన్నాయి. శత్రువులతో తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే గుప్త శత్రువులు వెనకాల గోతులు దవ్వుతూ ఉంటారు. కాబట్టి అంతర్గత శత్రువులు, గుప్త శత్రువులతో తెలివిగా వ్యవహరిస్తూ ముందడుగు వేస్తే తులారాశి వాళ్ళకి ఈరోజు విజయం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా అనుకూలతలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ సీటు కోసం ప్రయత్నం చేసుకుంటే ఆ ప్రయత్నం విజయవంతం అవడానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. విద్యార్థులు కూడా విద్యాస్థాయిలో ఉన్నత స్థితికి చేరటానికి చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి బలం ఉంది. ఎలాంటి శుభ కార్యక్రమమైనా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే అప్పుల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. సాధ్యమైనంత వరకు కొత్తగా అప్పులేవి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు చేయకండి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుల వల్ల ఆందోళన ఎదురైనా కూడా మనోధైర్యంతో ముందడుగు వేయండి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఏదో ఒక విధంగా శుభ కార్యక్రమం చేయడానికి మకర రాశి వాళ్ళకి డబ్బు చేతికి అందుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీరం ఎక్కువ శ్రమ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. కొన్ని ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దైవానుగ్రహంతో, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆపదలను అధిగమించి అంతిమంగా విజయం సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య ప్రాప్తి కనిపిస్తోంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్య భావనలన్నీ తొలగింపజేసుకొని విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అయితే చాంచల్యం ఉంటుంది. మనస్సు ఫికిల్గా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు, ఫికిల్ మైండ్ని అధిగమించి స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆవు కట్టుపండు పెడితే ఆ ఫికిల్ మైండ్ అనేది తగ్గిపోతుంది. 12 రాశుల వాళ్ళు ఈరోజు ఏ పని తలపెట్టినా ఆ పని విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద వెళ్ళాలి. అలాగే ప్రధానంగా వైశాఖ శుక్ల ద్వాదశి విష్ణుమూర్తికి కూడా ఇష్టం కాబట్టి హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. మంగళవారం కాబట్టి ఓం శరవణ భవాయ నమః 21 సార్లు చదువుకోండి. ద్వాదశి తిథి విష్ణుప్రియం కాబట్టి హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకొని మీరు పని మీద వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర అప్పులు తీర్చడానికి అనుకూలం. ఎవరైనా సరే అప్పులు కుజహోరలో తీరిస్తే మళ్ళీ దాదాపుగా అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే సర్జరీలకు కూడా కుజహోర అనుకూలం. ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఈ కుజహోర టైమింగ్స్లో చేయించుకోండి. ఆపరేషన్ 100% సక్సెస్ అవుతుంది. కోర్టు వ్యవహారాలకు కూడా కుజహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి అనుకూలం. అంటే ఎవరైనా సరే కరెంట్ ఆఫీస్కి సంబంధించిన వర్కులు కుజహోరలో చేసుకుంటే చాలా మంచిది. అలాగే వంట వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. గ్యాస్ స్టవ్, మిక్సీ, గ్రైండరు ఇలాంటివి కొనుక్కోవడానికి కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.